వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ క్రిస్టినా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 686. హలో డాక్టర్. హాయ్. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, మెయిన్గా రీజన్స్ ఏంటంటారు దీనికి? నార్మల్గా చెప్పాలంటే స్పాండిలోసిస్ ఒక టర్మ్ అండి, డీజనరేటివ్ డిసీజ్, మనం డిస్క్ సమస్యలు మనం చెప్పొచ్చు. సో నార్మల్గా మనం చూడండి ఆల్మోస్ట్ స్పాండిలోసిస్లో కామన్గా మనం చూసేది ప్రాక్టీస్లో అంటే ఆల్మోస్ట్ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఈ రెండు స్పాండిలోసిస్ మనం చాలా కామన్గా చూస్తాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి చాలా జీవనశైలి చాలా మారుతుంది. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని అనుకోండి, చాలా ఎక్సర్సైజ్ లేకపోవడం, అండ్ ఇంకా చాలా ఏంటంటే ఆల్మోస్ట్ సిట్టింగ్ పోస్చర్స్ ఎక్కువ ఉండడం కానీ కొంత ఇలాంటి కండిషన్స్ మనం ఏంటంటే ఎక్కువ మనం చూస్తాం. ఇంతకు ముందు ఎలాగ ఉంటే స్పాండిలోసిస్ ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ ఒకటి ఏజ్ రిలేటెడ్ మనము చూసుకోవచ్చు. సో ఏజ్ అంటే ఆల్మోస్ట్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50+ అనుకోండి, 60 అనుకోండి, ఎల్డర్లీ ఏజ్ పీపుల్ మనం చాలా కామన్గా చూసేవాడు. బట్ నౌ డేస్ బికాజ్ ఇన్ ద యంగర్ జనరేషన్లో కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం ఇది స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ చూస్తున్నాం. సో కామన్గా మనం చూడండి ఆల్మోస్ట్ ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో పీపుల్ హు ఆర్ ఆక్యుపేషనల్ పరంగా చూడండి మనం నార్మల్గా హు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగర్ పీరియడ్స్ అనుకోండి, ఒకటే పోస్చర్లో వితౌట్ ఎనీ చేంజెస్ చాలా సేపు ఒకటే పోస్చర్లో కూర్చొని పని చేయడం కానీ, అంటే సిట్టింగ్ పోస్చర్స్ ఎక్కువ ఉంటే, లేకుంటే లాంగ్ స్టాండింగ్ అవర్స్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటే ఈ మధ్య కాలంలో మనం చాలా ఈ మన వృత్తిపరంగా కొంచెం జనం మనం ఎక్కువ ఇది స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ చూస్తున్నాం. సో నార్మల్గా ఇంకొకటి మనం ఏం చూడండి కామన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ మనం చూడండి ఆల్మోస్ట్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగర్ పీరియడ్ అనుకోండి, లేకుంటే ఏజ్ రిలేటెడ్ అనుకోండి, ఇంకా మనం ఆల్మోస్ట్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40+ మనం కామన్గా చూస్తున్నాం. సో ఇవన్నీ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ మనం చాలా కామన్గా వీల్ సీ ఇన్ ద ఫీమేల్స్ అండి, ఆల్మోస్ట్ ఆడవాళ్ళ మనం ఎక్కువ చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ ద లాటర్ అంటే ఆల్మోస్ట్ ఏజ్ రిలేటెడ్ అంటే ఆల్మోస్ట్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40+, 45+ అనుకోండి, ఒకటి ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అనుకోండి, లేకుంటే మెనోపాజ్ స్టేజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ కాల్షియం డిపోజిషన్ చాలా తక్కువ అవుతుంటుంది. సో వాళ్ళ బోన్స్ చాలా వీక్ అవ్వడం కానీ, దాంతోపాటు ఇంకా ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్కి గురి అయ్యే ఛాన్సెస్ మనం ఆడవాళ్ళ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, మెయిన్గా అంటే స్పాండిలైటిస్ అలాగే స్పాండిలోసిస్ అంటే రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో స్పాండిలైటిస్ అంటే ఆల్మోస్ట్ దేస్ ఇన్ఫ్లమేషన్ అనుకోండి, ఇన్ఫెక్షన్స్ కొంచెం మందికి అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ మనం చూడండి ఆల్మోస్ట్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ అంటే కొంచెం ఇంజురీగా కొంచెం గురి అయిన తర్వాత కొంచెం ఏంటంటే అలా కొంచెం షార్ట్ టైం మనం చూడండి స్పాండిలైటిస్ అంటే చాలా షార్ట్ టైమ్గా మనము ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. వేరే స్పాండిలోసిస్ అంటే దీన్ని అంటే ఆల్మోస్ట్ ఒకటి డీజనరేటివ్ కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో కామన్గా మనం ఏమన్నా పీపుల్ హు ఆర్ ఇన్ ద అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, అలాంటి వాళ్ళ జనరేషన్ మనం ఎక్కువగా ఇది చూస్తున్నాం. సో ఓవర్గా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, దాంతోపాటు లేకుంటే నెక్ రీజన్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కానీ, లేకుంటే బ్యాక్ ఏరియా కొంచెం చాలా స్ట్రెయిన్ అవ్వడం కానీ, ఇలాంటి కానీ కండిషన్స్లో ఏంటంటే మనం స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ మనం చాలా కామన్గా చూస్తుంటాం. ఓకే, మెయిన్గా అంటే స్పాండిలోసిస్ గురించి ఆల్రెడీ చెప్పారు. మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇది కూడా అంటే ఏ రీజన్స్ వల్ల వస్తుందంటారు? సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సర్వైకల్ డిస్క్ డీజనరేటివ్ డిసీజ్ మనం చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ స్పైన్ అంటే మనం స్పైన్ మన బ్యాక్లో మనం ఎంత వర్టిబ్రేస్ ఎంత ఉంటే దానిలో మధ్యలో డిస్క్ ఎప్పుడు అరుగుదల గురి అవుతుంటుంది. సో దానికి మనం ఒకటి కండిషన్ చెప్పొచ్చు. సో నార్మల్ మెడ భాగాలు ఏంటంటే కొంతమందికి ఏంటంటే చాలా సివియర్గా ఈ మధ్యకాలంలో చాలా స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద రీజన్ అంటే బికాజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, లేకుంటే ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ అనుకోండి, ఇలాంటి కొంచెం నెక్ స్టిఫ్నెస్ రావడం కానీ, దాంతోపాటు చాలా పెయిన్గా ఉండడం కానీ, ఇవన్నీ కొన్ని కండిషన్స్ మనము సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తాం. సో ఏజ్ రిలేటెడ్ చూడండి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎల్డర్లీ ఏజ్ మనం డిసీజ్ చెప్పొచ్చు, ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50+ అనుకోండి. బట్ ఈ మధ్య కాలంలో మనము చాలా ఎర్లీగానే మనము మిడిల్ ఏజ్లో కానీ, లేకుంటే ఏమైనా చిన్న ఏజ్లో కూడా మనం ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ మనం చూస్తున్నాం. సో పీపుల్ అంటే దీనికి చాలా రీజన్స్ మనం చూసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి డిస్క్ డీజనరేటివ్ ప్రాసెస్ లాగా ఉంటే ఏజ్ రిలేటెడ్ కొంచెం డిస్క్ మధ్యలో ఉన్న కొంచెం వర్టిబ్రా మధ్యలో ఉన్న డిస్క్ ఏముంటే స్పైనల్ డిస్క్ కొంచెం అరుగుదల గురి అయిన తర్వాత టేర్ అండ్ వేర్ కండిషన్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువగా మనం చూస్తున్నాం. సో దీంతోపాటు ఏంటంటే ఆల్మోస్ట్ చుట్టూ నర్వ్స్ ఏముంటే దాని మీద కంప్రెషన్ అవ్వడం కానీ, కొంతమందికి ఏంటంటే బోనీ స్పర్స్ అంటే ఎక్కువ ఎక్స్ట్రా బోనీ గ్రోత్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతుంటుంది. సో ఇలాంటి కండిషన్ మనం చూస్తుంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమణారావు కరీంనగర్ నుంచి. హలో రమణారావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఓకే, హలో చెప్పండి.
మేడం మేడం నమస్తే. చెప్పండి సార్. అయితే మేడం బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ మెడలకి నుంచి దెబ్బ నుంచి చేతు ఉంటుంది మేడం, చేతు ఉంటున్నది. ఓకే. అయితే ఇది ఒక 20 డోస్ అయింది. అయితే మా ఇంట్లో ఒక బెల్ట్ ఉన్నది మేడం, మా అమ్మది. ఆ బెల్ట్ మెడలకు బిగించుకుంటే నొప్పి లేకుండా రిలీఫ్ బాగుంటుంది మేడం, రిలీఫ్ బాగుంటుంది. ఓకే. వీటి ప్రాబ్లం ఉన్నది మేడం, అంతే. ఇక మరి దీని గురించి ఏమన్నా మీరు చెప్పండి. మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ ఏం లేవు మేడం, నేను వాడేది మెడిసిన్ ఏం లేదు. ఒక షుగర్ కు మాత్రం టాబ్లెట్ వాడతాను మేడం. గంటే. ఓకే. ఏజ్ ఎంత ఉంటారు సార్ మీరు? నాకు ఏజ్ మేడం 60 years. ఓకే. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఏజ్ రిలేటెడ్ సమస్య ఇది. మనం ఆల్మోస్ట్ ఒకటి డిస్క్ మధ్యలో ఉన్న మొత్తం వర్టిబ్రా మధ్యలో ఉన్న డిస్క్ ఏముంటే చాలా తొందర అంటే టేర్ అండ్ వేర్ కండిషన్, అంటే లేకుంటే అరుదుర గురి అయిన తర్వాత ఏంటంటే ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం చూస్తుంటామండి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్, అంటే ఆల్మోస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఈవెన్ సర్వైకల్ మెడ బాగా ఇంకా నడుం బాగా రెండు ఉంటాయి, ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కాల్షియం రిచ్ డైట్ ఒకటి తీసుకోండి సార్. దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో అది స్టిఫ్నెస్ కాకుండా, కొంచెం పెయిన్ రాకుండా కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, ఖచ్చితంగా వాకింగ్ కానీ, లేకుంటే దాంతోపాటు ఇంకా కొంచెం ఏంటంటే నెక్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, అది మీరు కొంచెం రెగ్యులర్గా చేసుకోండి. దాంతోపాటు ఇంకా బ్యాక్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్తో కొంచెం మీకు ప్రాపర్గా డైట్ తీసుకుంటే, దాంతోపాటు ఇంకా మెడికేషన్స్ కూడా మీకు అవసరం ఉంటుందండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు మంచిగా ఒక జాయింట్ సెల్ కింద పేషెంట్స్ మనం మంచిగా అడ్వాన్స్గా ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాము. సో కరీంనగర్లో కూడా మన బ్రాంచ్ ఉందండి సార్. ఒకసారి మీరు కరీంనగర్ కూడా వెళ్ళండి, ఇన్ పర్సన్గా వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి, ఒక కేస్ స్టడీ డీటెయిల్గా తీసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే ఇంకా మీకు కావాల్సిన కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అడ్వాన్స్గా ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎంఆర్ఐ అవ్వచ్చు, లేకుంటే సిటీ స్కాన్ అవ్వచ్చు, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అది కూడా మీకు కాల్షియం లెవెల్స్ మనం చూసుకోవాలి. దాంతోపాటు ఇంకా విటమిన్ ఏమైనా లోపం ఉన్నాయి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి కానీ, D3 కానీ, B12 కానీ, ఇలాంటి కొన్ని విటమిన్స్ ఏమైనా లోపం ఉంటే ఖచ్చితంగా పెయిన్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకసారి మీరు రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర రీసెంట్గా రిపోర్ట్స్ తీసుకొని మన కరీంనగర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్. ఖచ్చితంగా ఒక మంచి పరిష్కారం మీకు అందిస్తాం. ఓకే అండి. మెయిన్గా అంటే మెడ భాగంలో ఇప్పుడు ఒక చిన్న ఎముకైనా అరిగితే అంటే నెక్స్ట్ దానికి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? ఇన్ కేస్ దాన్ని అంటే మనం చేసే వర్క్ని బట్టి కూడా ప్రెజర్ పడే అవకాశం ఉందంట? ఖచ్చితంగా అండి, ఎందుకంటే చాలా మంది ఏంటంటే మనం చూడాలంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్లు అంటే జస్ట్ పెయిన్ అని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అప్పుడు ఏంటి ఆల్మోస్ట్ ఒక్కటి డిస్క్కి ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో అలాగా 2-3 years ప్రొలాంగ్ అవుతుంటుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే, ప్రాపర్గా ఒక డయాగ్నోస్ చేయలేకపోతే ఏంటంటే జస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా ఏమవుతుంటే నెక్స్ట్ ఉన్న మంచిగా హెల్తీగా ఉన్న నార్మల్గా ఉన్న డిస్క్ కూడా దాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ వెయిట్ బేరింగ్ అనుకోండి, లేకుంటే చాలా టేర్ అయింది అనుకోండి, కొంతమంది డ్రైనెస్ అయింది అనుకోండి డిస్క్లో. సో వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ స్ప్రెడ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ C3, C4, C5, C6 లెవెల్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఏంటంటే ఎక్కువ ఎగ్జర్షన్ అవుతాయి. ఖచ్చితంగా బాడీని మనం ఏంటంటే నార్మల్గా కాకుండా కొంచెం ఓవర్గా ఎగ్జర్షన్ చేసుకుంటే ఖచ్చితంగా కంప్రెషన్తో ఏమవుతుంటే చాలా సివియర్గా డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఇది డయాగ్నోజ్ అయిందనుకోండి ప్రాపర్గా పెయిన్స్ ఆల్మోస్ట్ నార్మల్గా ఒకటి 6 to 8 weeks లోపల ఖచ్చితంగా తగ్గిపోవాలి. కొంతమందికి ఏంటంటే నెక్ పెయిన్ అంటే ఆల్మోస్ట్ కొంచెం లిగామెంట్ స్టిఫ్నెస్తో అవుతుంటుంది, కొంతమందికి స్ట్రెయిన్ అవుతాయి, కొంతమందికి స్ప్రెయిన్ అవుతాయి, ఇలాంటి కొన్ని కండిషన్స్లో ఉంటాయి. నార్మల్గా ఇలాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా 6 to 8 weeks లోపల తగ్గిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ మోర్ దెన్ 6 to 8 weeks అండి. కొంతమంది చాలా మందికి ఏంటంటే మనం చూడంటే సర్వైకల్ స్పాండిలోసిస్ వేరియస్ సిమ్టమ్స్ కొంతమందికి ఉంటాయి, అందరు సేమ్ సిమ్టమ్స్ ఉండవు. కొంతమంది ఏంటంటే తల తిప్పడం కానీ, వర్టిగో కండిషన్ అవ్వడం కానీ, లేకుంటే కొంతమందికి ఏంటంటే హెడేక్ సివియర్గా హెడేక్ పడడం కానీ, బ్యాక్ ఆఫ్ నెక్ చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మెడ భాగం నుంచి మొత్తం చేయి వేలు వరకు కొంచెం తిమ్మిలు రావడం కానీ, మంట రావడం కానీ, ఇలాంటి కొంచెం నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, కంప్రెషన్ అయితే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనం చూస్తుంటామండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ పెయిన్స్ ఆర్ నాట్ సబ్సైడింగ్ అనుకోండి, నార్మల్గా మెడిసిన్స్ ఏమైనా వాడితే కూడా కొంచెం 6 to 8 weeks ఖచ్చితంగా తగ్గలేకపోతే దే హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, లేకుంటే నార్మల్గా ఒకటి ఎక్స్రే తీసుకోవచ్చు, దాంతోపాటు లేకుంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇలాంటి స్పైన్ కానీ, ఇలాంటి కొన్ని వేరియస్ టెస్ట్ దీనికి ఉంటే సో దానికి డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రిస్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత వన్స్ ఇట్ ఈస్ డయాగ్నోస్ డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ హర్నియేషన్ కానీ, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా దానికి ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకుంటే మంచి ట్రీట్మెంట్ మనం మంచి ట్రీట్మెంట్తో దానికి కాంప్లికేషన్ మనం చాలా మట్టుకు అవాయిడ్ చేసుకోవచ్చు. మెయిన్గా అంటే ఇప్పుడు లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటంటారు? మనం చాలా కామన్గా ఈ మధ్యలో లుంబార్ స్పాండిలోసిస్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్క్ డిజనరేటివ్ లంబార్ డిస్క్ డిజనరేటివ్ డిసీజ్ మనం చెప్పొచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ స్పైన్.
సో దీనిలో అంటే ఆల్మోస్ట్ కామన్గా మనము ఎక్కువ ఇది ఈ టైప్ ఆఫ్ స్పాండిలోసిస్ మనం ఎక్కువ ఫిమేల్స్ మనం ఎక్కువ చూస్తున్నాం ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40+ అనుకోండి. దాంతోపాటు ఇంకా పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ లాంగర్ టైం, ఇంకా సేమ్ పోస్చర్లో కూర్చొని వర్క్ చేయడం కానీ, లేకుంటే హెవీగా లిఫ్ట్ చేయడం కానీ, ఇది కొంచెం రిపీటెడ్గా ఏమైనా ఇంజురీస్ అవుతాయి. లేకుంటే కొంతమందికి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ మంచిగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్యామిలీలో ఇలాంటి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ రన్ అవుతుంటాయి అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఉంటే ఖచ్చితంగా, లేకుంటే వాళ్ళకి నెక్స్ట్ సిబ్లింగ్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఏదైనా నెక్స్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ మధ్యకాలం ఎక్కువ చూస్తున్నాము. సో పీపుల్ అంటే దోస్ ఆర్ ఓవర్ వెయిట్ అనుకోండి, బాడీ చాలా ఓవర్ ఉంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ చాలా ఓవర్ వెయిట్ ఉంటే, అబ్డమన్ సైడ్ కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఖచ్చితంగా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద ఎక్కువ దానికి ఏంటంటే ప్రెషర్స్ అవుతుంటుంది. సో దీంతో పాటు కూడా కొంతమందికి ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ ఒబేస్ అనుకోండి, ఓవర్గా వెయిట్ ఉన్న జనరేషన్ మనం ఈ మధ్య కామన్గా మనం లంబర్ స్పాండిలోసిస్ చూస్తున్నాం. మెయిన్గా అంటే లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు అంటే ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలంటారు, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఖచ్చితంగా పేషెంట్స్ అంటే దోస్ ఆర్ హ్యావింగ్ పెయిన్ అనుకోండి, చాలా బ్యాక్ పెయిన్ చాలా చెప్తుంటారు. సో కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. దానికి ఏంటంటే రొటేషన్ మూమెంట్స్ కానీ, బెండింగ్ కానీ, ఫార్వర్డ్ కానీ, లేకుంటే మూవింగ్ ట్విస్టింగ్ అని అంటే కొన్ని మూమెంట్స్ ఏముంటే చాలా రెస్ట్రిక్షన్ అయిపోతుంటారు. సో చాలా సివియర్ పెయిన్స్ ఉండాలి మనం ఇలాంటి కండిషన్ మనం సిమ్టమ్స్ చూస్తుంటాము. సో నార్మల్గా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ మనం చూడండి ఆల్మోస్ట్ పెయిన్తో చాలామంది బాధపడుతుంటారు. సో పెయిన్తో పాటు కొంతమందికి ఏంటంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి సివియరిటీ ఆఫ్ పెయిన్ రావడం కానీ, దాంతోపాటు స్టిఫ్నెస్ అవ్వడం కానీ, బ్యాక్ స్టిఫ్నెస్ అవ్వడం కానీ, కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేయంగానే బెడ్ నుంచి లేయంగానే చాలా సివియర్గా పెయిన్స్తో బాధపడుతుంటారు. సో కొంత టైం పడుతుంది వాళ్ళకి నార్మల్ అవ్వాలంటే. ఇలాంటి కొన్ని కండిషన్స్ మనము స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే మనం ఆ కండిషన్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో దీంతోపాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ లంబర్ స్పాండిలోసిస్ అనుకోండి, ఇఫ్ దే ఆర్ మోర్ ఎల్డర్లీ పీపుల్ అనుకోండి, ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60+, 50+ అలా అనుకోండి, దానికి ఏంటంటే చాలా సివియర్గా పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఏజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి టేర్ అండ్ వేర్ కండిషన్ చాలా జరుగుతుంది. డీజనరేటివ్ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ ఒకటి అరుగుదల గురి అయిన తర్వాత ఆల్మోస్ట్ డిస్క్ మధ్యలో చిన్న చిన్న మనకి ఇది డిస్క్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వెర్టిబ్రల్ మధ్యలో స్పైన్స్ ఏముంటాయి, దానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి డిస్క్ చాలా కుషన్ టైప్ ఆఫ్ ప్యాడీ మెటీరియల్ ఉంటుంది. దానిలో ఏంటంటే ఆల్మోస్ట్ జెల్ మెటీరియల్ ఎప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే రెండు బోన్స్ మధ్యలో ఉన్న మొత్తం ఒకటి టెన్షన్ పెరిగిన తర్వాత ఏంటంటే చాలామంది పెయిన్స్ చాలా సివియర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే కనెక్టింగ్ నర్వ్స్ ఏముంటాయి దాని చుట్టూ ఉన్న నర్వ్స్ మీద చాలా కంప్రెషన్ అయిన తర్వాత సివియర్గా పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, బాలమణి రాజమండ్రి నుంచి. హలో బాలమణి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అది ఒళ్ళంతా నొప్పులండి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు నొప్పులు? అదేంటి అప్పుడే 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. ఓకే, ఎంత వయసు ఉంటారమ్మా మీరు? 45 అండి. 45. ఓకే, టెస్ట్ ఏమైనా చేయించుకున్నానమ్మా? కాల్షియం లెవెల్స్ అవన్నీ కొంచెం లోపం ఉంటే బాడీ లోపల కూడా చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఈ ఏజ్ కంటే కొంచెం చెప్పండి. చెప్పుకున్నామండి, కీలవాతం ఉందామని నీకు ఒళ్ళు నొప్పులు ఉంటాయన్నారు డాక్టర్ గారు. టాబ్లెట్లు వేసుకుంటున్నామండి. ఓకే ఓకే, ఖచ్చితంగా కీళ్ళ వాతంకి మంచి ట్రీట్మెంట్ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందిస్తున్నామమ్మా. ఎందుకంటే దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి ఎన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి కూడా దానికి మన మంచి మెడిసిన్స్ ఉంటాయి. కీళ్ళ వాతంలో చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకోవాలి. ఫర్దర్గా మీరు చాలా కేర్లెస్ చేస్తే మెడిసిన్స్ కరెక్ట్ వాడలేకపోతే అనుకోండి ఫర్దర్గా కాంప్లికేషన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాజమండ్రి కూడా మన బ్రాంచ్ ఉందండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అక్కడ కూడా ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి పర్సనల్గా కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమున్నాయి మీకు, సిబిపి కానీ, ఈఎస్ఆర్ కానీ, లేకుంటే దాంతోపాటు సిఆర్పి లెవెల్స్, ఏఎన్ఏ ప్రొఫైల్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, రక్త పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ చేయించుకున్న తర్వాత మీరు ఒకసారి బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. రాజమండ్రిలో కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉందండి. ఒకసారి మీరు పర్సనల్గా వెళ్ళి అక్కడ చూపించుకొని డాక్టర్ మీకు చూసిన తర్వాత ఇంకా వేరే కావాల్సిన ఏమైనా టెస్ట్ ఉంటే ఎక్స్రే కానీ లేకుంటే కొంచెం ఏమైనా అవసరం ఉంటే చేపిస్తారు. సో ఇవన్నీ చాలా ఒకటి ప్లాన్గా ట్రీట్మెంట్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్గా ట్రీట్మెంట్ మనం పేషెంట్కి అందిస్తున్నామమ్మ. ఒకసారి మీరు పర్సనల్గా వెళ్ళండి, ఒకసారి వెళ్ళి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, మంచి ట్రీట్మెంట్ మీకు అందిస్తాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, జగన్మోహన్ కర్నూలు నుంచి. హలో జగన్మోహన్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం చెప్పండి. నమస్తే మేడం, మా బాబుకు ఇప్పుడు 16 years మేడం. ఓకే, బాబు 2 years నుంచి దాదాపు నడుము నొప్పిగా బాధపడతా ఉన్నట్టు. ఓకే, విటమిన్ కూడా ఇప్పుడు నడుము నొప్పి పెయిన్ ఎంఆర్ఐ 2-3 సార్లు ఎంఆర్ఐ చేయించాము. జగన్మోహన్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఇప్పుడు చెప్పండి మీ సమస్యని.
ఓకే మేడం, ఇప్పుడు వెళ్ళిపోతుందా? చెప్పండి. హలో, బాబుకి ఎటువంటి సమస్య లేదంటారు మేడం. ఓకే. మనకు ఎటువంటి ప్రాబ్లం హోమియోలో వేరే వాళ్ళ దగ్గర చూపించాము, ఆయుర్వేదంలో చూపించాము, మన దగ్గర అంటే అన్ని రిపోర్ట్స్ వస్తాం. ఓకే, రైట్. కాల్ ఫైన్ అండి. సో మీకు చాలా వాయిస్ క్రాక్ అవుతుంది, మీది అంత క్లియర్గా వినిపిస్తలేదు. బట్ ఏంటంటే మీకు ఎలాంటి సమస్య ఉంటే కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీకు మంచిగా ట్రీట్మెంట్ మనం అందిస్తున్నామండి. సో కర్నూలులో కూడా మన బ్రాంచ్ ఉందండి. మీరు చెప్పిన విధానికి మన మొత్తం రిపోర్ట్స్ ఏమైనా దానికి రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటే మీరు వెళ్ళి డాక్టర్స్ వెళ్ళి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకోండి. డాక్టర్స్ వెళ్ళి కలిసిన తర్వాత ఒక కేస్ స్టడీనే ఉంటుంది మా దగ్గర, డీటెయిల్గా కేస్ స్టడీ తీసుకొని ఇంకా బాబుని కూడా కొంచెం ఫిజికల్గా ఎగ్జామినేషన్ కూడా వాళ్ళ డాక్టర్స్ చేసిన తర్వాత మీకు ప్రాపర్గా ఒకటి డయాగ్నోస్తో మీకు కరెక్ట్గా ఒకటి ప్లాన్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. మంచి ట్రీట్మెంట్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనం పేషెంట్కి అందిస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడుము నొప్పి చెప్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చాలా కాంప్లికేషన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్న వయసులోనే ప్రాపర్గా ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్దర్గా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు మన కర్నూలు హోమియోకేర్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజీ మచిలీపట్నం నుంచి. హలో రాజీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మా వారికి కొంచెం దగ్గు వస్తుందండి, దానికి చూసింది. దగ్గు వస్తుందా? ఓకే దగ్గు 2 రోజుల నుంచి తగ్గుతుంది. ఓకే ఓకే. ఏం చేయాలని బాగా చెమట పడుతుంది. ఓకే, అందుకే ఫోన్ చేసింది, చెప్తాను సలహా. ఓకే. ఎప్పటి నుంచి ఉందమ్మా దగ్గు? 4 రోజుల నుంచి వస్తుంది. అవునా, ఓకే. వాతావరణం చేంజ్ అవుతే ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు అది దగ్గు వచ్చేవా, లేకుంటే వైరల్ ఫ్లూ ఏమైనా ఉందనుకోండి, జ్వరం వస్తే కూడా దగ్గు జలుబు ఇవన్నీ కొంచెం ఈ మధ్యలో చాలా కామన్గా మనం చూస్తున్నామమ్మా. ప్రాపర్గా ఒకటి మీకు మెడిసిన్స్ అది వాడుకోండి, మెడిసిన్స్ వాడుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. అక్యూట్ కండిషన్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ మీకు బాగా పనిచేస్తే ఒకసారి మీకు తగ్గలేకపోతే చూడండి, 1 వీక్ అలా చూడండి, దగ్గు తగ్గలేకపోతే ఖచ్చితంగా దీనికి మెడిసిన్స్ అవసరం ఉంటుంది. ఒకసారి మన బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, మరి సియాటికా అంటే ఏంటి, ఇది దేని వల్ల వస్తుందంటారు? ఆల్మోస్ట్ మనం చూడండి డిస్క్ సమస్యలు మనం ఎక్కువ మనం లంబర్ రీజన్ మనం బాగా చూస్తున్నామండి. సో కామన్గా మనం సియాటికా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ నర్వ్ ఇస్ సియాటికా నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. డిస్క్ బల్జ్ అవ్వచ్చు, లేకుంటే హర్నియేటెడ్ డిస్క్ అవ్వచ్చు, లేకుంటే డీహైడ్రేటెడ్ డిస్క్ అవ్వచ్చు. ఇలాంటి కండిషన్ హర్నియేషన్ ఆఫ్ డిస్క్లో మనం ఎక్కువగా ఇదేంటంటే సియాటికా అవుట్గా మనం బాగా చూస్తున్నాం. సో పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ హర్నియేటెడ్ డిస్క్ అనుకోండి, ఏంటంటే డిస్క్ మధ్యలో కొంచెం క్రాక్ అయిన తర్వాత మొత్తం లోపల మెటీరియల్ ఏముంటుంది మొత్తం బయటకు వచ్చి నర్వ్స్ మీద ఇది ఇన్వాల్వ్మెంట్ అవుతే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం చాలా సివియరిటీగా వస్తుంది. ఎందుకంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయిన నర్వ్ ఏమంటే మొత్తం కాలు వేలు వరకు కూడా ఇది పాకుతుంటుంది. సో వేల్ ఆల్మోస్ట్ నర్వ్స్ ఎక్కడ ఉంటే మనకు అంతే నర్వ్ రూట్లో ఏంటంటే ఆల్మోస్ట్ కంప్రెషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా సివియర్గా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి ఆల్మోస్ట్ ఒకటి ఓన్లీ 1 సైడెడ్ సియాటికా పెయిన్ ఉంటుంది, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్, కొంతమంది ఏంటంటే బోత్ సైడ్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ పెయిన్స్ వస్తుంది, జస్ట్ పాకుతుంది, ఇలాంటి కండిషన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఐ స్పైన్ కానీ లేకుంటే ఎక్స్రే కానీ లేకుంటే సిటీ స్కాన్ అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలాంటి ప్రాపర్గా ఒకటి డయాగ్నోజ్ అయిన తర్వాత ఇది హ్యావ్ టు టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఫర్దర్గా కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పీపుల్ హు ఆర్ వెరీ ఒబేజ్ అనుకోండి, చాలా ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళకి మనం ఈ కామన్గా సియాటికా ప్రాబ్లమ్ ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం. సో దీంతోపాటు ఇంకా ఏంటంటే పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగర్ పీరియడ్స్ అనుకోండి, ఒకటే పోస్చర్లో చాలాసేపు కూర్చొని పని చేయడం కానీ లేకుంటే నిల్చొని పని చేయడం కానీ ఓవర్గా ఎగ్జర్షన్ అవుతే ఖచ్చితంగా ఈ డిస్క్ సమస్యలు మనం ఎక్కువ చూస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ఈ సియాటికా ప్రాబ్లం కూడా మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కాలేష్ ప్రకాశం నుంచి. హలో కాలేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు ఉంది మేడం. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉంటే హైదరాబాద్లో హోమియోపతి చూపించాం. ఓకే. చూపిస్తే డాక్టర్ చెప్పారు లోపల నరాల్లో బలహీనత తక్కువగా ఉన్నాయి, మట్టపడి. ఓకే. వాటి గుండా పెయిన్ వస్తుంది ఓకే అని చెప్పి మందులు ఇచ్చేస్తారు మేడం. ఓకే. మందులు ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి మందులు వాడుతున్నాం. ఓకే. కానీ పెయిన్ కొంచెం వైద్య తగ్గింది. ఆ మోకాలకి పట్ట కూడా ఇచ్చింది మేడం. ఓకే. కానీ ఆ కొంచెం తగ్గడానికి. ఓకే. వయసు ఎంత ఉంటారండి? చెప్పండి మేడం. వయసు ఎంత ఉంటారు మీ మిసెస్? వయసు ఎంత ఉంటారు? ఏజ్
వయసు 48 ఉంటుంది, 38. ఓకే. సో చూసుకోండి సార్, ఎందుకంటే చాలా ఎందుకంటే ఓవర్గా వెయిట్ ఉంటే కూడా ఒక రీజన్ అవ్వచ్చు దీనికి. ఇంకా దాంతోపాటు ఏంటంటే బోన్స్ వీక్గా ఉండడం కానీ, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం కానీ, దీంతోపాటు ఇంకా మనం వేరే మనం మినరల్స్ కూడా మన బాడీలో చూసుకోవాలి. ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్స్ ఏమైనా బి కానీ, B12, D3 ఇలాంటి కొన్ని వేరియస్ విటమిన్స్ కూడా తక్కువ లోపం ఉంటే ఖచ్చితంగా పెయిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసే కాబట్టి ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓవర్గా వర్క్ అంటే ఆల్మోస్ట్ చాలా స్టాండింగ్ అవర్స్ కానీ, ఎక్కువ నిల్చొని పని చేయడం కానీ, ఒకటే పోస్చర్లా లేకుంటే ఎక్కువసేపు ఒకటే పోస్చర్లో కూర్చోడం కానీ కొంచెం అవాయిడ్ చేయాలి. దీంతోపాటు నార్మల్గా వాకింగ్ అలాంటివి కొంచెం చేసుకోమని చెప్పండి. హోమికేర్ ఇంటర్నేషనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మంచి పరిష్కారం ఉందండి. ఆర్థరైటిస్ కింద ఒక జాయింట్ సెల్ మనం స్టార్ట్ చేసాము. ఈ జాయింట్ సెల్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ మనము కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు ఇవన్నీ మంచి ట్రీట్మెంట్ మనం పేషెంట్కి అందిస్తున్నాం. అడ్వాన్స్ థెరపీతో మనము మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. ఒకసారి హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి, పర్సనల్గా వచ్చి కన్సల్ట్ అవుతే దీనికి మంచి ఒక పరిష్కారం మనం ఇస్తాం. ఓకే, మేము మరి స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి, అంటే ఇది ఏ రీజన్ వల్ల వస్తుందంటారు? సో నార్మల్గా పేషెంట్స్కి చూడండి ఇట్ ఇస్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. కొంతమందికి ఏంటంటే చాలా సివియర్గా స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఆల్మోస్ట్ ఏజ్తో పాటు ఇది రిలేటెడ్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా మనం తక్కువ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఏజ్ కానీ లేకుంటే ఎలాంటి కండిషన్ మనం చూస్తున్నాం. సో నార్మల్గా ఇలాంటి ఇంకొంతమందికి ఏంటంటే రిపీటెడ్గా ట్రామా ఒకటే ఏరియాలో అవుతుంటుంది. సో యాక్సిడెంట్స్ అనుకోండి, లేకుంటే ఒకటి మన మంచి వెయిట్ బేరింగ్ అనుకోండి, ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువగా ఇలాంటి కండిషన్ మనం ఎక్కువగా బాగా చూస్తుంటాం. ఓకే, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం. స్టేట్ ఇంటూ సాక్షి.